కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద 73rd అమెండ్మెంట్ యాక్ట్. 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అని చెప్పి మన కోసం 3 ప్రకటనలు ఇచ్చారు. వాటిలో సరి అయినవి ఏవి అని అడుగుతున్నారు. మొదటిది గమనిస్తే, ఈ చట్టం భారత రాజ్యాంగానికి ఒక నూతన భాగాన్ని జోడించింది, అది పార్ట్ 10 అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఇది రాంగ్. ఎందుకనంటే 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ బేసిక్గా యాడ్ చేసింది పార్ట్ 9ని. 74th 74వ రాజ్యాంగ సవరణ వచ్చేసి 9Aని యాడ్ చేసింది. కానీ వాళ్ళు ఇక్కడ 9కి బదులుగా 10 అంటున్నారు. అందుకని ఈ స్టేట్మెంట్ తప్పు. రెండవది వచ్చేసి ద యాక్ట్ హ్యాస్ ఆల్సో యాడెడ్ అ న్యూ 11th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్. ఇది సరి అయిన అంశమే. ఎందుకనంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ షెడ్యూల్ని యాడ్ చేశారు. 74వ సవరణ చట్టం ద్వారా 12వ షెడ్యూల్ని యాడ్ చేశారు. సో షెడ్యూల్ పరంగా 11, వాళ్ళు 11 అనే అంటున్నారు కాబట్టి ఇది కరెక్టే. పార్ట్ పరంగా 9 అయితే 10 అన్నారు కాబట్టి తప్పు. సో ఏ తప్పు, బి కరెక్ట్. మూడవది వచ్చేసి 11th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ కంటైన్స్ 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఆఫ్ ద పంచాయత్స్. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ఈ అంశానికి సంబంధించి పంచాయతీలో 29 క్రియాత్మక అంశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 243G ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్లీ 29 క్రియాత్మక అంశాలు ఏవైతే ఉన్నాయో పంచాయతీల వ్యవహారాలకు సంబంధించి దాని గురించి ప్రస్తావిస్తుంది అనమాట. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 9వ భాగం ఏదైతే ఉందో ఆర్టికల్ 243 నుంచి 243O వరకు ప్రస్తావిస్తుంది. సో అలా ఈ 243G ఈ అంశం గురించి ప్రస్తావిస్తుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఏ తప్పు, బి కరెక్ట్, సి కరెక్ట్. వాళ్ళు అడిగింది ఏవి కరెక్ట్ అన్నారు, బి మరియు సి, కాబట్టి ఓన్లీ బి అండ్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓన్లీ బి అండ్ సి ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 76వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.